ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను. ప్రియమైన వార్లారా, ఈ వాక్యం దేవుడు ఇర్మియాకు చెప్పిన మాట. దేవుడు ఇర్మియాను ప్రవక్తగా పిలిచినప్పుడు అతడు భయపడ్డాడు. ప్రభువా, నేను చిన్నవాడిని, మాటలలో నేర్పులేని వాడిని అని అన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో చెప్పాడు, నీవు భయపడకు, నేను నీతో ఉన్నాను, నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నాను. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం భయపడతాము. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, మన బలం చాలదనిపించినప్పుడు మనసులో నేను ఎలా బయటపడతాను అనే సందేహం వస్తుంది. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను, నీకు సహాయం చేయడానికి, నిన్ను విడిపించడానికి నేను నీతోనే ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయముందకుము. అలాగే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇలా వ్రాయబడి ఉంది, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. ఈ మాటలు మన జీవితాలలో గొప్ప ఆదరణ కలుగజేస్తాయి. మనకు కనబడకపోయినా మన వెనుక నడుస్తూ మన రక్షణ కోసం నిలబడ్డవాడు మన దేవుడే. ఆయన చెప్తున్నాడు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని. ఈ మాట మన జీవితానికి ఎంత నెమ్మదినిస్తుందో కదా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు ఏ సమస్యలో ఉన్నా, అది రోగమైనా, ఆర్థిక సమస్యలైనా, కుటుంబ సమస్యలైనా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుషులు దూరం అవ్వచ్చు, సహాయము చేయకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను నిలబెట్టడానికి, విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు నీ విశ్వసించి దేవుని మీద ఆధారపడినడు, సదాకాలము ప్రభు నీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన. నిన్ను విడువను, ఎడబాయను అని ప్రమాణపూర్వకంగా మాట్లాడిన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ఈ దినమున మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీవు ఎప్పుడు మాతోనే ఉంటావని, కష్టముల మధ్యలో మమ్మల్ని విడిపిస్తారని ఈ మాటలు ఎందరైతే వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఇది గ్రహింపు కలిగి నడిపించబడినట్లుగా మీ సహాయం దయచేయండి. మేము ఎక్కడ బలహీనమై ఉన్నామో అక్కడ మీరు మమ్మల్ని బలపరుచున్నట్లుగా మాకు తోడై ఉంటారని మేము విశ్వసిస్తున్నాం యేసయ్య. ప్రతి వారి జీవితాలలో కలుగుతున్న ప్రతి అడ్డంకులు, వ్యతిరేకమైనటువంటి క్రియలు, కార్యాలన్నిటిని కూడా ధైర్యంతో ఎదుర్కొనేదానికి మీ కృప తోడుగా ఉండ దయచేయమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నీకు తోడుగా ఉండి నీకు విడుదల కలుగు చేయునుగాక. ఈ వాక్యం మీ హృదయానికి ధైర్యం ఇచ్చిందా? దయచేసి ఈ సందేశాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. వారు దేవుని సహవాసమును అనుభవింతురుగాక.